అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. శ్రేణులు బలంగా మనోధైర్యంతో ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన ఎమ్మెల్సీ కవిత ఇలాంటి అణచివేతను, దొంగ కేసులను, రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. చట్టంపైన నమ్మకం ఉంచి కుయుక్తులను ఎదుర్కొంటామని పార్టీ నాయకత్వం కవితకు నైతిక మద్దతు ప్రకటించారు. కవిత అరెస్టు సమయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పార్టీ శ్రేణులను సీనియర్ నాయకులు సముదాయించారు. అరెస్టు తర్వాత ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారుల బృందం ఢిల్లీకి తరలిస్తున్నారు. ACP garu, there is a safe passage. We are trying for it. Please, bachcha తీసుకోపోరు ఫ్రీగా. ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి. నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. గాడి హై ఇస్ గాడి. చలో 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 చలో. కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయడం సరికాదంటూ భారాస లీగల్ సెల్ కన్వీనర్ సోమభరత్ తెలిపారు. అంటే వాళ్ళు మీరు అన్నారు కదా అండర్టేకింగ్ ఇచ్చారు కదా, దాని ప్రకారం దానికి మీరు కోర్టులో తేల్చుకోండి. అండర్టేకింగ్ ఇచ్చినాము, మీరు సుప్రీంకోర్టులో తేల్చుకోండి అని నన్ను అన్నారు. వాళ్ళు అంత డిస్రిగార్డ్ చేస్తూ ఉన్నారు కోర్టు డైరెక్షన్స్ని. వాళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్ని వాళ్ళు డిస్రిగార్డ్ చేసి ఇవాళ ఉన్నత న్యాయస్థానం, ఏదైనా మామూలు న్యాయస్థానం కూడా కాదు, పై న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం ముందు ఇచ్చిన మాటని వాళ్లే ఇవాళ భేదించినారు. మీరు అండర్టేకింగ్ చూస్తే వాళ్ళు ఏమంటున్నారు? మీరు అండర్టేకింగ్ చూస్తే కూడా అదే మాట్లాడుతుంది, కనీసం సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు ఇదే సమాధానం చెప్తున్నారండి. మీరు కోర్టు దగ్గర పోయి చెప్పుకోండి, మేమేం చేసేది లేదు. మా పని మా పేర్కొన్నారు. కవితకి ఇచ్చిన నోటీసులు ఏ అంశాలు పేర్కొన్నారు? గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇంకా నా దగ్గరికి చేరలేదు. చేరిన తర్వాత నేను చదివి మీకు చెప్తాను. ఇప్పుడే ఐ కెనాట్ టెల్ యూ ఎనీథింగ్ నౌ ఎట్ దిస్ సెంచర్. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అనేది కీలక పరిణామం. ప్లీజ్ నోటీస్ ఇచ్చామంటున్నారు అరెస్ట్ సంబంధించి. అరెస్ట్ ఆర్డరే ఇచ్చినారండి. అరెస్ట్ ఆర్డర్ ఇచ్చింది. అందులో అరెస్ట్ ఆర్డర్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాము, మేము సాటిస్ఫై అయినాము, అరెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి ఇచ్చినారు. అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. అందులో ఏం లేదు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్లో ఇచ్చినారు, అది మాకు ఇంకా రాలేదా, కాపీ రాగానే మేము ఇచ్చేస్తాం. భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు భాజపాకు సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితపై కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. ఈడీ, సిబిఐ విచారణకు హాజరు కాకుండా కవిత చాలాసార్లు తప్పించుకొని తిరిగారని విమర్శించారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకొని పోతాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కవిత పైన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈడీ రెడీ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చింది. మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండింది. కానీ ఈరోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు, బయట చుట్టూ నేను మహిళనని చెప్పి ఈరోజు నేరం చేయడంలో మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత ఉండకూడదు నేరస్తులపైన. కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి, వచ్చి తమ యొక్క నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి. గత అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో వాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు దీని మీద పేపర్లో చదివచ్చింది. ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను చేసుకోకపోతే తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ
ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్యలు చెప్పడం తప్ప ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు ఆస్కారం లేదు. మా ప్రభుత్వం ఆధారానికి ఆస్కారం ఇవ్వదు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ దాడులు అనుమానాలకు తావిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. భారాస భాజపాతో ఉన్న రహస్య ఒప్పందంలో భాగంగానే సోదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్న క్రమంలో దాడులు ఎవరి కోసమో చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇలాంటివి చేస్తున్నారని నల్గొండ జిల్లా బ్రాహ్మణవెల్లంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. అరెస్ట్ చేస్తే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే 3-4 సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ. ఇవాళ ఎన్నికల ముందు అది ఏమైతుంది మ్యాచ్ ఫిక్సింగ్ గా ఏదో తెలియదు. వాళ్ళు ఏంటంటే గల్లీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో దోస్తులు అవుతారు. అందుకనే మాది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ మళ్ళా రేపు తెలంగాణలో 14 సీట్లు గెలుస్తాం. ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వెలుగుల తెలంగాణ, ఇది మన ప్రజా పాలన. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. 10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మా ఇంటి పైకప్పు కారితే ఆయన కళ్ళు చెమర్చేవి. మా మందులైపోతే ఆయనకు నిద్రపట్టేది కాదు. మాకు తినడానికి లేకపోతే ఆయన మనసు బాధతో తల్లడిల్లేది. మా కుటుంబం అలా ఉంటుంది. పక్కా పైకప్పు, చవక మందులు, ఉచిత రేషన్, ఇంకా చింతలన్నిటినీ పంచుకుంటుంది. అందుకే ప్రతి తల్లికి ప్రతిసారి అనిపిస్తుంది, ఆ దేశ్ కి కరోడో మాతాయే బహనే యహీ మోదీ కా పరివార్ హై. మేరా భారత్ మేరా పరివార్. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాజపా దూకుడు పెంచింది. అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మోదీ మిర్జాలగూడ రోడ్ షోలో పాల్గొన్నారు. భాజపా మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్తో కలిసి రహదారికి ఇరువైపులా ఉన్న పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ వరకు దాదాపు కిలోమీటర్న్నర మేర ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగింది. అనంతరం రాజ్భవన్కు చేరుకున్న ప్రధాని రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. केरल से अपनी आज दौरे की शुरुआत की है. कन्याकुमारी में आज उनका एक कार्यक्रम था, वहां भारी भीड़ देखने को मिली. केरल के अंदर, अब तेलंगाना के अंदर और कल फिर तमिलनाडु के अंदर. कुल मिलाकर दक्षिण भारत के अंदर जो प्रधानमंत्री नरेंद्र मोदी का फोकस रहा है, उनकी नीति और नीयत. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కొందరు సంకుచిత మనస్తత్వంతో కరువును కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన దేశంలో తీవ్ర వర్షాభావం ఉన్నందున నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసమే కులాల వారీగా ఫెడరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన పొన్నం వాటిని ఉత్సవ విగ్రహాలుగా కాకుండా నిధులు కేటాయించి ఆర్థిక పరిపుష్టి కొనసాగిస్తామని వెల్లడించారు.
సెప్టెంబర్లో వర్షాలు పడలే, సెప్టెంబర్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలా వాళ్ళు కూడా దీనికి బాధ్యులు అంటలేం, ప్రకృతి అది. కరువు కాంగ్రెస్ వచ్చిందంటే వాళ్ళకు బుద్ధి సంకుచిత బుద్ధి అర్థమవుతుంది. ఉన్నటువంటి నీటి నిల్వల్ని ప్రాజెక్టుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఏ విధంగా ఆదుకోవాలి, త్రాగునీటి సమస్య భవిష్యత్తులో వర్షాలు రాకపోతే ఏ విధంగా పరిష్కారం చేయాలి, అనేక అంశాల గురించి పరిశీలన చేస్తున్నాం. మొత్తం యావత్ తెలంగాణ ప్రజల త్రాగునీటికి సంబంధించిన సమస్యల వీలైనంత వరకు 100% ఇబ్బంది రాకుండా ఉండాలనే ప్రయత్నానికి ప్రజలంతా సహకరించాలని కోరుతాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్న మాటని కాంగ్రెస్ నిలుపుకోలేదని మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన 3 విచారణలు 6 వేధింపులుగా అభివర్ణించారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ అన్నారని, ఇప్పటి వరకు అతీగతి లేదని, 2 రోజుల ముందుగానే గద్దెనెక్కారు గాని హామీల అమలు మాత్రం లేదని మండిపడ్డారు. 100 రోజుల్లో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, ఏ ముఖం పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో ప్రజల ఓట్లు అడుగుతారని హరీష్ రావు ప్రశ్నించారు. 100 రోజుల్లో ముఖ్యంగా మీరు ఏదైనా సాధించిందంటే 10 సార్లు ఢిల్లీకి అయితే పోయించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొట్టమంటాడు మంత్రి గారు. ఇది మీ పాలన తీరు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్లు ఇచ్చి ఆ పంటలు కాపాడే ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేసి నీచమైన స్థాయిలో వ్యాఖ్యలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు దిగజారినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. 100 రోజుల్లో ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. తొలి సంతకం ఈ 6 గ్యారెంటీల మీద ఉంటుందన్నారు. తొలి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద ఉంటుందన్నారు. తొలి కేబినెట్ దీనికి చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో అని చెప్పినారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత తెస్తామని చెప్పినారు. ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు దాదాపు 42 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరినీ మీరు మోసం చేసింది కదా. మీరే చెప్పింది కదా, అవ్వా డిసెంబర్ నెల నుంచి నీకు 4,000 పెన్షన్ రాబోతుందని. డిసెంబరు బాయే 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద మేనిఫెస్టోల్లో అందంగా ముద్రించి ఓట్లేయించుకున్నారు. పోనీ 4,000 పెన్షన్ 100 రోజులు నేటితో పూర్తయింది, ఈ రోజుకు అమలు కాలేదు. రాష్ట్రంలో చెప్పినవే కాకుండా చెప్పనివి అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి కావడంతో పరిపాలనపై ప్రజలు పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. 30 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణం సేవలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, రైతు భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు. తమది ప్రజాప్రభుత్వం అని, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నామని వెంకట్ వివరించారు. 100 రోజుల్లోనే మేము ఇది స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మిగతా 4.5 సంవత్సరాలు అంటే ఏదైతే 4 years 9 months లో ఇంకా ఏ రకంగా పరిపాలించగలుగుతామో యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించగలుగుతారు, వాళ్ళు చూస్తారు. అండ్ ఏదైతే మేము ప్రతి స్కీమ్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేసి తీరుతాము, మేము కట్టుబడి ఉన్నాం మా గ్యారంటీస్కి, మా స్కీమ్స్కి. అది 424 స్కీమ్లను కూడా వాళ్ళకి తెలుసు. అంటే 420 గ్యారంటీస్ ఉన్నాయి, సబ్ గ్యారంటీస్, అవన్నిటిని కూడా అమలు చేసి తీరుతాం. పలువురు భారాస నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు భారాస నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కాగా ఇవాళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిశారు. జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి ఇంటికి దానం నాగేందర్ వెళ్లారు. ఆ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి దానం నాగేందర్ అనుచరులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ మాజీ ఎంపీ భారాస నేత పస్నూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. భారాస ఎంపీ సీటు కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న దయాకర్ రేవంత్ రెడ్డిని కలిశారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఇంకా ప్రకటించనందున ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న దొమ్మాటి సాంబయ్య, స్టేషన్ ఘన్పూర్ ఇందిరలతో పాటు దయాకర్ పోటీ పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 18న పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే రోజున దానం నాగేందర్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి.
లోక్సభ ఎన్నికలకు భారాస బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్సభ స్థానాలు కేటాయించినట్లు భారాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఆ అంశంపై అధికారిక ప్రకటన రానుంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు పరస్పర సహకారంతో పయనిస్తాయని ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తమ లౌకిక కూటమి విజయం సాధిస్తుందని ప్రవీణ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించడంపై మాజీ మంత్రి భారాస నేత నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ పోటీ చేసే బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ విజయానికి కృషి చేస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు. ప్రజలు గుజరాత్ మోడల్ పాలన కోరుకోవట్లేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. తెలంగాణ మోడల్ అంటే కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలను ఎలా మెప్పించాలో తెలియక భాజపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా భారాసకు ఒక్క స్థానంలో గెలవదని మల్లు రవి జోస్యం చెప్పారు. దేశంలో ఇండియా కూటమి గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలందరూ కూడా తెలంగాణ మోడల్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ నాయకులు చెప్పినట్టుగా గుజరాత్ మోడల్ ఇక్కడ ఎవరు కోరుకుంటలేదు. తెలంగాణలోనే 17 సీట్లు కాంగ్రెస్ పార్టీకి, ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గా ఉన్న ఇండియా కూటమిని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అయ్యే దానికోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇది వాస్తవం. సార్వత్రిక ఎన్నికలకు రేపు నగారా మోగనుంది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. దేశంలో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించనుంది. కొత్తగా నియమితులైన 2 ఎన్నికల కమిషనర్లు బాధ్యతలు చేపట్టిన రోజే సార్వత్రిక సమరం షెడ్యూల్ను ప్రకటించే తేదీని ఈసీ ఖరారు చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభల ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లో మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పలు సూచనలు చేసింది. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికల తేదీలు ప్రకటిస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 16న ముగియనుంది. అప్పటిలోగా కొత్త సభ ఏర్పాటు కావాల్సి ఉంది. గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ 2019 మార్చి 10వ తేదీన విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైన పోలింగ్ మే 19 వరకు 7 విడతల్లో సాగింది. 2019 మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకొస్తుంది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోళ్లు, ఈడీ దాడులకు సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాజనితమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఓ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈడీ కంపెనీల తలుపు తడితే తమను తాము రక్షించుకోవడానికి ఆయా సంస్థలు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయాలనుకోవడం సరికాదన్నారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆయా సంస్థలపై ఈడీ దాడులు జరిగినట్లు తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలన్నీ భాజపాకే వచ్చినట్లు చాలామంది భావిస్తున్నారని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా విరాళాలు పొందిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గత వ్యవస్థలో లోపాలున్నాయని, తనకంటే ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచ్చినట్లు వెల్లడించారు. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ పథకం ద్వారా 6,000 కోట్ల విరాళాలు పొందిన భాజపా బ్యాంక్ ఖాతాలను దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఫ్రీజ్ చేయాలని కోరారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల తర్వాత అనేక కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయని ఆరోపించారు. ప్రజలు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి విరాళాలు స్వీకరిస్తే తమ పార్టీ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారని మండిపడ్డారు. తమ పార్టీ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేస్తే ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలమని ఖర్గే ప్రశ్నించారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారంతా ఈడీ లేదా ఐటీ దాడులు ఎదుర్కొంటున్న వారే అని ఖర్గే ఆరోపించారు. ఆదాయ పన్ను విభాగంపై ఒత్తిడి చేసి తమ బ్యాంక్ ఖాతాల్లోని 300 కోట్లు ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. Money, Congress party accounts. That money was seized. They instructed the IT people and IT has done this thing and nearly 300 crores they freezed. How can we go for election if you are collecting crores of rupees through election bond? Same thing, Congress got donations from workers, MPs, even other small donors. Our account is closed, their account is open, and that too they got 6,000 crores. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుపట్టింది. సీఏఏ తమ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దేశ విభజన అనంతర చరిత్రపై పరిమితి జ్ఞానం ఉన్నవారు మాకు ఉపన్యాసాలు ఇవ్వొద్దని ఘాటుగా స్పందించింది. ఈ వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు కల్పితమని, అనవసరమని వ్యాఖ్యానించింది. మార్చి 11న వచ్చిన సీఏఏ నోటిఫికేషన్ ఆందోళనకు గురిచేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా గమనిస్తున్నామని, మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్ని వర్గాలను సమానంగా చూడటమే ప్రజాస్వామ్య మూలసూత్రమని మిల్లర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇది పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారమని జవాబిచ్చారు. భారతదేశ సమ్మిళిత సంప్రదాయాలకు, మానవ హక్కుల పరిరక్షణకు అనుగుణంగా ఉందని తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో హింసకు గురై 2014కు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు సీఏఏ చట్టం రక్షణగా ఉంటుందని జైస్వాల్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. చరిత్రలోనే మొదటిసారిగా 3 రోజుల పాటు ఎన్నికలు జరగనున్నాయి. 2 దశాబ్దాలుగా అధికార పీఠంలో ఉన్న వ్లాదిమిర్ పుతిన్ మరోసారి విజయబావుటా ఎగురవేస్తారని రష్యా జాతీయ మీడియా చెబుతోంది. నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ను ఎలాగైనా గద్దెదించుతామని అక్కడి విపక్షాలు ప్రతినబూనాయి. రష్యా చరిత్రలోనే మొదటిసారిగా అధ్యక్ష పదవికి 3 రోజుల పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికలు శనివారం, ఆదివారం కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికే 4 సార్లు అధ్యక్ష పదవిని వ్లాదిమిర్ పుతిన్ అధిరోహించారు. సోవియట్ యూనియన్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ కంటే ఎక్కువ కాలం రష్యాను పరిపాలించిన వ్యక్తిగా నిలిచిన పుతిన్ మరోసారి అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు రాజ్యాంగ సవరణ చేసి మరీ ఎన్నికల బరిలోకి దిగారు. ఒకవేళ ఆయన ఎన్నికల్లో గెలిస్తే మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఈ ఎన్నికల్లో పుతిన్కు ప్రత్యర్థులుగా కేవలం 3 అభ్యర్థులని అక్కడి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతించింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ వ్లాదిస్లవ్ దవాంకోవ్, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ కరితోనోవ్ పోటీలో ఉన్నారు. ఈ 3 పుతిన్కు అనుకూలురే అని తెలుస్తోంది. గురువారం నుంచే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలైంది. గత ఎన్నికల్లో 68% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు పోలింగ్ శాతం పెరగవచ్చనే అంచనా ఉంది. ఇతర దేశాల్లో ఉండే రష్యన్ పౌరులు అక్కడి నుంచే తమ ఓటును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతంలో సైతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోనూ గెలిచి తన చర్యలను సమర్థించుకోవచ్చని పుతిన్ యోచిస్తున్నారు. ఉక్రెయిన్ విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారంటూ ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టినా పుతిన్ పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్పై దురాక్రమణ, మానవ హక్కుల ఉల్లంఘన, విపక్ష నేత నావల్నీ అనుమానాస్పద మృతి అంశాలు పుతిన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం పుతిన్కు ప్రత్యర్థులుగా 3 మాత్రమే ఉన్నారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని వ్యతిరేకించిన నేతలు బోరిస్ నదేహ్దిన్, ఎకటేరియా డుంట్సోవా అభ్యర్థిత్వాలను ఏదో కారణాలు చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. విపక్ష నేత నావల్నీ అనుమానాస్పద మృతితో పుతిన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కాస్త పెరిగింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యావసరాల ధరలు,
ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ పుతిన్పై ఏ మేరకు ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలంటే మార్చి 29 వరకు వేచి చూడాల్సిందే.